ప్రైజ్ ద లార్డ్. లెవిటికస్ బుక్ స్టడీకి వచ్చిన మీ అందరికీ కూడా వెల్కమ్. మరి ఫస్ట్ సెషన్లో మనం ఏం చూసాము అని అంటే ఈ పుస్తకం ఏ సందర్భంలో ఇవ్వబడిందో మనం చూసాము. మరి మనందరికీ తెలుసు మరి ఈ యొక్క గ్రంథం కవెనెంటల్ కాంటెక్స్లో ఇవ్వబడింది. మరి దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తాడు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉండండి, నేను మీకు నడిపింపునిస్తాను, ప్రొటెక్షన్, హెల్త్, వెల్త్ అన్నీ నేను ఇస్తాను, మీరు నాకు తిరిగి ఫెయిత్ఫుల్గా నమ్మకస్తులుగా జీవించండి అని దేవుడు తన ప్రజలతో ఆయన నిబంధన చేసుకుంటాడు. మరి ఈ యొక్క లెన్స్లో నుంచే మనం ఈ యొక్క పుస్తకాన్ని మనం ధ్యానించాలి, అప్పుడే మనకి బాగా అర్థమవుతుంది. మరి లాస్ట్ సెషన్లో మనం ఏం చూసాము అని అంటే మరి దేవుడు తన కవెనెంట్ నిబంధన చేశాక మరి తనకి ప్రజలకి మధ్యన ఉన్న ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క బంధం కొనసాగాలి అని అంటే మరి దేవుడు ప్రజల మధ్య నివసించాలి. మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో చూస్తే మరి కవెనెంట్స్ నిబంధనల్లో మరి భాగంగా రాజు ప్రజల మధ్య నివసించేవాడు. మరి అలానే ఇక్కడ దేవుడు ప్రజల మధ్య నివసించాలి. మరి దేవుడిలాగా వస్తే ప్రజలు తట్టుకోలేరు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక మరి ఆయన పరిశుద్ధత మనుషులను నాశనం చేస్తుంది, ఎందుకంటే మనుషులు అపవిత్రులు కనుక. మరి అందుకు దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్తాడు. మరి లాస్ట్ సెషన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసాము. మరి ఈ యొక్క సెషన్లో మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఏం జరగబోతుంది, ఇందులో జరిగే ఆరాధన ఏంటో మనం చూద్దాము. మరి ఈ యొక్క టాబర్నికల్ వర్షిప్ని లేకపోతే ప్రత్యక్ష గుడారంలో జరిగే ఆరాధనని కల్ట్ అని అంటారనమాట. మరి ఈ కల్ట్ మరి ఇశ్రాయేల్ అందరినీ ఒక జాతిగా, ఒక నేషన్గా చేర్చుతుంది. మరి అంతేకాదు, ఈ యొక్క కల్ట్లో వారి యొక్క గుర్తింపు అంటే ఐడెంటిటీ మరియు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది ఏర్పడుతుంది అనమాట. మరి ఉదాహరణకి జైన్ కల్ట్ ఉందనుకోండి, మరి వాళ్ళ యొక్క కల్ట్లో చూస్తే నాన్ వైలెన్స్ ఉంటుంది, సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటుంది. మరి ఆ యొక్క కల్ట్ ప్రకారంగా మరి వారి యొక్క జీవిత విధానాలు కూడా ఉంటాయి. అందుకే వాళ్ళు మాంసం ఏమాత్రం కూడా తినరు, చాలా డిసిప్లైన్డ్ అనమాట. మరి ఒక కల్ట్ బట్టి మరి వారి యొక్క జీవిత విధానం ఎలా అయితే ఏర్పడుతుందో, మరి ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క ఐడెంటిటీ, క్యారెక్టర్ కూడా మరి ఈ యొక్క మందిరంలో జరిగే ఆరాధన వారికి ఉండే విధానాలను బట్టి ఏర్పడుతుంది అన్నమాట. మరి ఈ యొక్క కల్ట్, ఇశ్రాయేల్ కల్ట్లో ఉండే ప్రధాన అంశాలు ఏమిటి అని అంటే మరి ఆరాధన ఉంటుంది, యాజకులు ఉంటారు, ఇంకా ఆచారాలు ఉన్నాయి, ఇంకా పండుగలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. సో ఇలా అనేకమైనవి ఈ యొక్క కల్ట్లో ఉన్నాయి. కల్ట్ అంటే కేవలం వర్షిప్ కాదు, లేకపోతే మరి మతంలో ఉండే బిలీవ్స్ కాదు, ఎవ్రీథింగ్, ప్రాక్టీస్ కానీ, వర్షిప్ కానీ, సాక్రిఫైసెస్ కానీ, లాస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అన్నమాట. మరి ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే సాక్రిఫైస్, బలులు అని అంటారు తెలుగులో. మరి వీటన్నిటికీ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దేవుడు మోషేకి ఇచ్చాడు. మరి మందిరంలో జరిగేవన్నీ కూడా ఆరాధనలో భాగం అన్నమాట. మరి మనకు మందిరంలో ఆరాధన, మరి మిగిలినవన్నీ కూడా సపరేట్. బట్ ఇశ్రాయేల్ కల్ట్లో ఇవన్నీ కూడా ఆరాధనలో భాగం అన్నమాట. మరి వీటన్నిటి గురించి ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మోషేకి ఒక గ్రంథంలో ఇస్తాడు. కొన్నిసార్లు మనం చదువుతున్నప్పుడు చాలా బోరింగ్గా ఉంటుంది, కానీ దీనిని అర్థం చేసుకుంటే మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మరి టుడే వి విల్ స్పెండ్ టైమ్ ఆన్ సాక్రిఫైస్. మరి ఈరోజు మరి బలులు ఏంటో, ఎందుకు వాళ్ళు అర్పిస్తారు, మరి ఎన్ని రకాల బలులు ఉన్నాయి, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనం ఈ యొక్క సెషన్లో మనం ధ్యానించుకుందాం. మరి ఫస్ట్ మనం ఏం చూస్తాము అంటే టైప్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ అనమాట. మరి రెండు రకాల బలులు ఉన్నాయి. మరి మొట్టమొదటిది ఏంటి అని అంటే వాలంటరీ, అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చేది అనమాట. సో ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఏమేమి అంటే
దహన బలి, దీన్నే బర్న్ట్ ఆఫరింగ్ అంటారు, లేకపోతే హోల్ బర్న్ట్ ఆఫరింగ్. మరి రెండవది చూస్తే నైవేద్యము, మరి లేవియాకాండం 2వ అధ్యాయంలో దీని గురించి ఉంటుంది. మరి మూడో బలి ఏంటి అని అంటే సమాధాన బలి, దీన్ని ఫెలోషిప్ ఆర్ పీస్ ఆఫరింగ్ అని అంటారు. ఇది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత రెండో రకమైన బలి ఏంటి అని అంటే మ్యాండేటరీ, అంటే ఇవి తప్పనిసరి అనమాట. మరి ముందు వాలంటరీ ఇష్టపూర్వకంగా ఇచ్చేవి, మరి వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు, వాళ్ళ సామర్థ్యం కొలిది వాళ్ళు ఇవ్వచ్చు. మరి కానీ ఈ బలులు ఖచ్చితం అనమాట. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే ప్రత్యక్ష గుడారాన్ని సమీపించాలి అన్న మరి ఈ యొక్క బలులు ఖచ్చితంగా అర్పించాలి. మరి ఇందులో 2 ఉన్నాయి. మరి మొట్టమొదటిది ఏంటి అని అంటే పాప పరిహారార్థ బలి, ఇది లేవియాకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇంగ్లీష్లో దీన్ని సిన్ ఆఫరింగ్ అని అంటారు. మరి రెండోది అపరాధ పరిహారార్థ బలి, మరి దీన్ని గిల్ట్ ఆఫరింగ్ అని అంటారనమాట. మరి వారు పొరపాటున తెలిసి తప్పు చేసినప్పుడు, లేకపోతే పరిశుద్ధమైన వాటి విషయంలో తప్పు చేసిన మరి ఈ యొక్క బలులు వాళ్ళు అర్పించాల్సి ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క 2 సాక్రిఫైసెస్, సిన్ ఆఫరింగ్ తర్వాత గిల్ట్ ఆఫరింగ్, ఈ 2 కూడా ఒక వ్యక్తి తన యొక్క అపవిత్రత, ఒక వ్యక్తికి తన యొక్క అపవిత్రత నుంచి విడుదల అనేది కలుగుతుంది అనమాట. అంతేకాదు క్షమాపణ కూడా అనుగ్రహించబడుతుంది. మళ్ళా ఆ వ్యక్తి దేవునితో తన రిలేషన్షిప్ కానీ ఆ సంబంధం కానీ అవంతా కూడా రిస్టోర్ అవుతాయి అన్నమాట. మరి పైన వాలంటరీ బలులు చూస్తే కనుక అవి ఏవి, ఉదాహరణకి బర్న్ట్ ఆఫరింగ్ చూసినా మరి అవేవి స్పెసిఫిక్ సెన్స్ గురించి ఇవ్వబడవు, కానీ మరి కమ్యూనల్గా మరి కమ్యూనిటీ అంతా చేసిన, లేకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే జనరల్ సెన్స్ మన పాప స్వభావం నుంచి అవి మనల్ని విడిపిస్తుంది. కానీ మరి స్పెసిఫిక్ సెన్స్ ఒక వ్యక్తి అబద్ధం ఆడిన, పాపం చేసిన, చేయకూడనిది చేసిన మరి ఇవ్వాల్సింది ఏంటి అని అంటే పాప పరిహారార్థ బలి, లేకపోతే అపరాధ పరిహారార్థ బలి అన్నమాట. మరి ఇంకా మనం చూస్తే కనుక మరి మనకి కొన్ని ప్రశ్నలు అవ్వచ్చు. ఎందుకు ఈ యొక్క బలులు, ఎందుకు ఈ రక్తపాతం, ఇవి లేకపోతే దేవుడు అంగీకరించడా అని మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. మరి ఎందుకు మరి సాక్రిఫైసెస్ అని అంటే మరి 3 పర్పసెస్, మరి 3 ఉద్దేశాలు ఈరోజు నేను ముందు పెడుతున్నాను. మరి మొట్టమొదటిది ఏంటి అని అంటే సాక్రిఫైస్ ఎందుకు అని అంటే యాజ్ ఎ గిఫ్ట్ టు గాడ్ అనమాట. మరి దేవునికి ఇచ్చే బహుమతి లేకపోతే కానుక. అది ఎందుకు వారు ఈ యొక్క సాక్రిఫైస్ని గిఫ్ట్గా దేవునికి ఇస్తున్నారు అని అంటే మరి ఆయన సార్వభౌమాధికారానికి గుర్తుగా లేకపోతే సూచనగా మరి వీరు దేవునికి ఆ యొక్క గిఫ్ట్ని, బహుమానాన్ని ఇస్తారనమాట. మరి ఉదాహరణకి పౌరులు ఆ రోజుల్లో ఎవరైనా సిటిజన్స్ ఎవరైనా మరి రాజుని సమీపించాలి అని అంటే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ అనేది తీసుకుని వెళ్ళాలన్నమాట. మరి గిఫ్ట్ లేకుండా ఏమాత్రం రాజు సన్నిధికి ప్రవేశించలేరు. మరి ఇక్కడ చూసినా కూడా మరి ప్రత్యక్ష గుడారానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అని అంటే బహుశా మరి ఆరాధించడానికి వెళ్తాడు కనుక మరి ఏ వ్యక్తి అయినా ఆరాధించడానికి దేవుని సన్నిధిని సమీపిస్తే మరి ఆఫరింగ్ లేకుండా ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు. మరి ఒక విధంగా చూస్తే మరి ఆఫరింగ్స్ ఇవి ఏన్షియంట్ ఫ్యామిలీస్లో వారి యొక్క జీవనాధారం. మరి ఒక బలిని ఇవ్వాలి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి కొన్ని సెవరల్ మంత్స్ నుంచి వారాల వరకు కష్టపడితే కానీ మరి ఒక యానిమల్ని వాళ్ళు సంపాదించలేరు. మరి ఇక్కడ 3 రకాలు ఉంటాయి అన్నమాట. మరి ధనవంతులు వాళ్ళు ఏమేమి అర్పిస్తారు అని అంటే ఎద్దులు, ఎండుపోతులు. మరి ఎందుకనంటే మరి వీటిని పొందుకోవాలంటే చాలా నెలలు కష్టపడితేనే కానీ ఒక ఎద్దుని వాళ్ళు పొందుకోలేరన్నమాట. మరి మిడిల్ క్లాస్ సాధారణ కుటుంబాలు
మరి ఏమేమి అర్పించేవారంటే గొర్రెలు మేకలు అర్పించేవారు. మరి ఇంకా పేద ప్రజలు మరి ఏమీ లేనివారు మరి పావురాలు గువ్వలు మరి ఇలాంటివి అర్పించారనమాట. మరి అంతేకాదు సాక్రిఫైస్ ఇవ్వడానికి ఏది పడితే అది ఇచ్చేసేవారు కాదు. మరి దేవుని వాక్యంలో చూస్తే మరి క్విజ్ క్వశ్చన్స్లో అడిగారు కదా, ఎలాంటివి అర్పించాలంటే దోషం లేనివి, నిర్దోషమైనవి, నిష్కలంకమైనవి, మరి ఏ మచ్చలు పొడలు ఇట్లాంటివి ఏమీ లేనివి, పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి అర్పించాలి అని అంటే మరి ఎంత 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 కాస్ట్లీ ఇవన్నీ కూడా. బట్ అయినా ప్రజలు దేవునికి అర్పించేవారు. ఎందుకు అని అంటే మరి ఆయనే మా జీవితాలకు ఆయనే నాయకుడు. ఆయన సార్వభౌమాధికారాన్ని మేము గుర్తిస్తున్నాము అన్నదానికి సూచనగా మీరు దేవునికి ఈ యొక్క ఈ యొక్క సాక్రిఫైస్ని ఒక గిఫ్ట్గా ఇచ్చేవారు అనమాట. సో రెండవదిగా చూస్తే కనుక ఎందుకు సాక్రిఫైసెస్ అని అంటే అండ్ ఆల్సో మరొక పాయింట్, ఇట్ ఈస్ బై గివింగ్ దిస్ దే ఆర్ ఆనరింగ్ గాడ్ దట్ హీ అలోన్ ఇస్ వర్దీ టు రిసీవ్ ద బెస్ట్. మరి మరి ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి మనం చాలా శ్రేష్టమైనది మంచివి తీసుకుని వెళ్తాం. ఎందుకు అని అంటే అది వారిని గౌరవిస్తుంది కనుక. మరి అలానే మరి ఇశ్రాయేలీలు కూడా మరి వారికి ఎంత ఉందో వాళ్ళ యొక్క సామర్థ్యం కొలది మరి దేవునికి ఈ యొక్క బలులు అర్పించేవారు అన్నమాట. ఎందుకు అని అంటే ఆయనను ఘనపరచడం కొరకు. ఏమన్నారంటే యూ అలోన్ ఇస్ వర్దీ టు రిసీవ్ ద బెస్ట్ అని, నిష్కలంకమైనవి, నిర్దోషమైనవి మరి దేవునికి బహుమానంగా వాళ్ళు ఇచ్చారనమాట. మరి ఇది మొట్టమొదటిది. అయితే రెండవదిగా మనం చూస్తే కనుక సాక్రిఫైస్ యాజ్ అన్ ఎక్స్పియేషన్ అంటే పాప పరిహారం కొరకు బలులు అర్పించారనమాట. మరి ఇది అర్థమవ్వాలి అని అంటే మరి పాపం యొక్క నేచర్ లేకపోతే స్వభావం ఏంటో మనం తెలుసుకోవాలి. మరి సిన్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. మరి అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే హై హ్యాండెడ్ సిన్స్ అనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా చేసినవి. మరి ఉదాహరణకి లేవియాకాండం 24వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు చూస్తే కనుక నేను ఒకసారి చదువుతున్నాను, వినండి. మరి ఇశ్రాయేలీ రాళ్ళకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడు ఒక పురుషునికిని పుట్టినవాడకును ఇశ్రాయేల్ మధ్యకు వచ్చాను. ఆ ఇశ్రాయేలీ రాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలుకి పాలెంలో పోరు పడగా ఆ ఇశ్రాయేల్ రాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్దకు వాణ్ణి తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రీకుడైన తిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకున్న వరకు వారిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షను పొందవలెను. సర్వ సమాజము రాళ్లతో కొట్టి అట్టి వానిని చావగొట్టవలను. పరదేశే కానీ స్వదేశే కానీ యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలను. మరి అర్థమైంది కదా. మరి దీన్ని మరలా నేను తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మరి ఇక్కడ రాయబడినట్టు యెహోవా నామమును ఏ వ్యక్తి అయినా దూషిస్తే, పరదేశీ అయినా లేకపోతే స్వదేశీ అయినా, మరి ఎవరైనా దేవుని యొక్క నామాన్ని దూషించినట్లయితే, ఇంకా 20 అధ్యాయంలో కూడా నేను చదువుతాను. మరి ఈ యొక్క పుస్తకం మరి అంత ప్రతి వచ్చిన వర్స్ బై వర్స్ మనం స్టడీ చేయడానికి అంత టైం ఉండదు కనుక మరి అక్కడక్కడ కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నాను కాబట్టి మరి అక్కడక్కడ నేను చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. మరి 20 అధ్యాయంలో చూస్తే కనుక మరి 1 నుంచి 5 వచనాల్లో
నీవు మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశులే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలేకుకిచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. మరి ఈ యొక్క వాక్యాలు చూసినట్లయితే సో గాడ్ ఈజ్ లైక్ వెరీ ష్యూర్. మరి దేవుని ఎదుట మరి ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే అది దూషించడం అవ్వచ్చు, లేకపోతే పవిత్రమైన విషయాలను జాగ్రత్తగా తెలిసి కూడా అవమానపరచడం అవ్వచ్చు. మరి ఇక్కడ చూస్తున్నాం మరి చైల్డ్ సాక్రిఫైసెస్, వేరే విగ్రహాలకు వేరే దేవతలకు పూజిస్తూ మరి సాక్రిఫైసెస్ బలులు అర్పిస్తే మరి అలాంటి వారిని కొట్టివేయమని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా కింద 26వ వచనంలో చూస్తే కనుక మరి కన్న పిశాచ గలవారితోనూ సోదికాంటుతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. మరి ఈ యొక్క సెన్స్, ఈ పాపములన్నీ చూస్తే కనుక మరి వీటికి ఏమాత్రం పరిహారం అనేది లేదు. మరి ఎదర్ దేవుడు కొట్టివేయడం జరుగుతుంది ఆ వ్యక్తిని, లేకపోతే ఆ వ్యక్తి మరణానికి పాత్రుడవడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క ఈ పాపములకు మరి హై హ్యాండెడ్ సిన్స్కి ఏ విధమైన పరిహారం లేదు. మరి ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో మరి ఆ వ్యక్తి తన పాప శిక్షను తానే భరించుకోవాలన్నమాట. బట్ మరి రెండో రకం సిన్ ఉంది. ఏంటి అని అంటే అన్ఇంటెన్షనల్ సిన్. మరి తెలిసి తెలియకుండా పొరపాటున చేసిన పాపాలు. మరి ఈ యొక్క పాపాలు బలి అర్పణ ద్వారా క్షమించబడతాయి. మరి ఉదాహరణకి 5వ అధ్యాయం మనం చదివితే అక్కడ మనకి చాలా క్లియర్గా రాస్తాను, నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం చూస్తే కనుక ఒకడు ఒట్టు పెట్టుకుని వాడే తాను చూచిన దాని గూర్చి కానీ తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి అండి దాన్ని తెలియచేయక పాపం చేసిన ఎడల తన దోష శిక్షను భరించును. సో మరి ఈ యొక్క వచనాలు చూస్తే కనుక ఇంకొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో అంటే ఒకరు ఏమైనా అబద్ధాలు చెప్పడం కానీ తెలిసి దాని గురించి సాక్షి ఉండి దాన్ని తెలియచేయకపోయినప్పుడు మరి ఇటువంటి పాపములు ఒకవేళ ఏ వ్యక్తి అయినా చేసినా మరి వాటికి పాప క్షమాపణ ఉంది. మరి ఎలా అనంటే బలి అర్పణ ద్వారా అన్నమాట. మరి ఈ యొక్క బలుల్ని ఇందాక మనం చూసాం కదా, సిన్ ఆఫరింగ్ అండ్ గిల్ట్ ఆఫరింగ్ అని అంటారు అని. మరి ఈ యొక్క మరి వారు పాపం చేసినప్పుడు బలులు అర్పించడమే కాదు, మరి లేవియాకాండం 16వ అధ్యాయంలో ఏం చూస్తామని అంటే డే ఆఫ్ అటోన్మెంట్ అనమాట. మరి ప్రాయశ్చిత్త దినం. మరి ఆ దినాన్న ఏం చేస్తారంటే కమ్యూనిటీ అంతా వారు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వస్తారు. మరి ఆ దినాన్న మరి కాంగ్రిగేషన్ ప్రజలందరి యొక్క పాపముల నుండి విడిపించడానికి మరి ఆ రోజున ఒక ప్రత్యేకమైన బలిని అర్పిస్తారు అన్నమాట. మరి ప్రజల యొక్క పాపములను సమాజం నుంచి విడిపించడానికి మరి ఈ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ సంవత్సరానికి ఒక్కసారి వారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి సమాజం అంతా కూడా వస్తారు. మరి ఇలా మరి ఈ యొక్క అన్ఇంటెన్షనల్ సిన్స్, ప్రమాదవశాత్తు తెలియక చేసిన పాపాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బలి అర్పణ ద్వారా క్షమించబడతాయి అన్నమాట. మరి అందుకు మొట్టమొదటిగా మనం చూసాం బలులు ఎందుకు అని అంటే మరి దేవునికి కృతజ్ఞతగా మరి వారు ఆయన యొక్క అధికారానికి గుర్తుగా మరి వారు దేవునికి కృతజ్ఞతగా ఆ యొక్క బహుమానాన్ని ఇవ్వడానికి సాక్రిఫైసెస్ అర్పించేవారు. మరి రెండవదిగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏం చూసామనంటే పాప పరిహారణ కోసం మరి హై హ్యాండెడ్ సిన్స్కి అయితే ఏ విధమైన మరణం తప్ప ఏ విధమైన దారైతే లేదు. కానీ
మరి ఈ యొక్క అన్ఇంటెన్షనల్ సిన్స్ మరి ప్రమాదవశాత్తు చేసిన పాపాలకి ఈ యొక్క బలుల ద్వారా మరి వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. అంతేకాదు మరి ఆ వ్యక్తి తిరిగి సమాజంలోనికి ప్రవేశించగలుగుతాడు. అంతేకాదు ప్రత్యక్ష గుడారం దగ్గరికి కూడా రాగలడు అనమాట. మరి మూడో కారణాన్ని మనం అప్పుడు చూద్దాం. మరి థర్డ్ రీజన్ ఏంటి అని అంటే యాజ్ ఎ కమ్యూనియన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. మరి ఏన్షియంట్ డేస్లో సంబంధాన్ని బలపరచుకోవడానికి మరి భోజనాలు పెట్టేవారు. మరి మంచి ఉదాహరణ మనకి బైబిల్లో ఏముంటుంది అని అంటే ఇస్సాకు మరి అబీమెలెకుతో తన సంబంధాన్ని బలపరచుకోవడానికి వారిద్దరూ కలుస్తారు. అంతేకాదు మీల్తో అది ముగించబడుతుంది. మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో మీల్స్ అనేవి మరి ఒకరి యొక్క రిలేషన్షిప్ బలపరచుకోవడానికి మరి సంబంధాలు కుదుర్చుకోవడానికి ఇస్తారన్నమాట. మరి మన కాంటెక్స్లో వెరీ యాప్ట్, వెరీ రిలవెంట్. మరి ఎప్పుడైనా మన కాంటెక్స్లో మన సందర్భాల్లో చూస్తే సంబంధాలు ఏమైనా కుదిరినప్పుడు ఏం చేస్తారు? మరి పెళ్ళి వాళ్ళు పెళ్ళి కొడుకు వాళ్ళకి భోజనాలు పెట్టడం మనం చూస్తాం. మరి ఎక్కడైతే కుదురుతుందో వాళ్ళ ఇంట్లో మరి పెళ్లి వారికి భోజనాలు పెడతారు. మరి దాని యొక్క అర్థం కుదుర్చుకున్నాము మీతో మేము ఆ యొక్క బాంధవ్యాన్ని పంచుకోవడానికి మేము ఇష్టపడుతున్నాము అన్న దానికి సూచనగా భోజనాలు పెడతారనమాట. సో మన కల్చర్ అండ్ ఇస్రాయేల్ కల్చర్ చాలా విషయాలు దగ్గరగా ఉంటారనమాట. మరి ఇక్కడ మనం చూస్తే బలులు కూడా మరి ఒక మీల్స్ లాంటివి. మరి రెండో బలి నైవేద్యంలో ఏమేమి చూస్తామో ఫ్లోర్, ఆయిల్, సాల్ట్ ఇవన్నీ కూడా అర్పించడం మనం చూస్తాము. మరి ఈ యొక్క సాక్రిఫైస్ అనేది ఒక మీల్ లాంటిది. మరి ఇక్కడ ఎవరు గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటే దేవుడే అనమాట. మరి ప్రజలు బలి అర్పిస్తున్నప్పుడు మరి యెహోవా వారి మధ్య ఉన్నారు అని నమ్మేవారు. అంతేకాదు మరి మరి దేవునికి బలి ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు వారు కొంత యాజకులకి ఇచ్చేవారు, మరి కొంత మరి ఇంటికి తీసుకునే వెళ్ళేవారు. మరి ఇట్లాగా ఇంటికి వెళ్ళాక వాళ్ళ సహోదరులతో కలిసి తినేవారు అనమాట, భుజించేవారు. మరి ఈ యొక్క అంతా మనం చూస్తే కనుక ఇక్కడ వాళ్ళు ఎక్కడ వారు భుజిస్తున్నా దే బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్. అండ్ దేవునికి అర్పించినప్పుడు అది దేవుని యొక్క ఆహారంగా వారు భావించేవారు అనమాట. మరి లేవియాకాండం 21:6లో చూస్తే కనుక ఫుడ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. మరి దేవునికి ఫుడ్ ఇవ్వడం అని అంటే దేవుడికి ఫుడ్ అవసరమా అన్న ఒక ప్రశ్న ఉంటుంది. నిజానికి దేవునికి ఫుడ్ అవసరం లేదు. గాడ్ డజంట్ నీడ్ ఫుడ్ ఇక్కడ. కానీ దీన్ని ఫోరికల్గా దీన్ని అన్వయించారనమాట. ఇది ఒక సూచనగా ఉంది. బలి అన్నది ఆయన సహవాసానికి సూచనగా వాళ్ళు అర్పించేవారు. అందుకే దీన్ని ఫుడ్ ఆఫ్ గాడ్ అనేవారు. దేవునికి అర్పించిన ఆహారం. కానీ తెలుగులో మిస్టేక్ ఉంటుంది, దేవునికి ఆహారం ఉంటుంది, కానీ యాక్చువల్ ట్రాన్స్లేషన్ అది దేవుని ఆహారము. మరి ఇలా దేవునికి అర్పించినప్పుడు మరి వాళ్ళు తమ యొక్క సహవాసాన్ని లేకపోతే వాళ్ళ సంబంధానికి సూచనగా అర్పించేవారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ రిలేషన్షిప్ అనేది బలపడేదన్నమాట. మరి ఇందులో ప్రధానమైన బలి ఏంటి అని అంటే పీస్ ఆఫరింగ్ అని అంటారు. మరి దాని గురించి మనం ఇంకొంచెం క్లుప్తంగా మనం ధ్యానించుకుందాము. సో మరి ఇవి 3 ఉద్దేశాలు అనమాట. మరి మొట్టమొదట చూస్తే సాక్రిఫైస్ ఎందుకు అర్పించేవారంటే దేవునికి బహుమానంగా మనం చూసాం. మరి రెండవదిగా పాప పరిహారం కొరకు మనం చూసాం. మరి మూడవదిగా మనం చూస్తే వాళ్ళ యొక్క సంబంధాలు బలపరుచుకోవడానికి, లేకపోతే ఆయనతో వారికి ఉన్న సహవాసానికి సూచనగా మరి ఆ యొక్క దేవునికి ఒక బలిని అర్పించారనమాట. ఇందులో ముఖ్యమైన ఆహారం పీస్ ఆఫరింగ్ అని మనం చూసాము. మరి లేవియాకాండం మొట్టమొదటి అధ్యాయం మనం చూసినట్లయితే మనం
ఏం ఆఫరింగ్ మనం చూస్తాము అంటే హోల్ బర్త్ ఆఫరింగ్ లేకపోతే దహన బలి. మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మనం దీన్ని క్లియర్గా మనం చదవచ్చు అనమాట. మరి లేవియా కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైనలా నిర్దోషమైన మగ దానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చేయించబడను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అర్థమైంది కదా. మరి ఫస్ట్ సాక్రిఫైస్, మరి ఫస్ట్ మొట్టమొదటి బలి ఈ యొక్క అధ్యాయంలో ఏంటి అని అంటే దహన బలి. మరి ఇక్కడ దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తాడు, మరి ఇశ్రాయేలీయులు నా ఎదుట అంగీకరించబడినట్లు వాళ్ళు ఏం చేయాలి అని అంటే నిర్దోషమైన మరి బలిని నాకు నిర్దోషమైన యానిమల్ గోవుల్లో నుండి కానీ గోవుల మందలు లేకపోతే గొర్రె మందలు లేకపోతే మేక మందలు. సో అకార్డింగ్ టు దేర్ స్టేటస్ అన్నమాట. దాన్ని బట్టి మరి నా దగ్గరికి మరి నిర్దోషమైన మగ దానిని మేల్ని తీసుకుని రమ్మని మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అదే ప్రజలకి నువ్వు ఆజ్ఞాపించు. మరి వాళ్ళు నా ఎదుట అంగీకరించబడాలి అని అంటే మరి వాళ్ళు ఆ యొక్క బలిని తీసుకురావాలి. అంతేకాదు మరి పశువు తల మీద వాళ్ళు చేతిని ఉంచాలి. మరి అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. మరి ఎందుకు చేతులు ఉంచుతారు అని అంటే మరి యానిమల్తో మరి ఐడెంటిఫై అవ్వడానికి. కొంచెం క్లియర్గా చెప్పాలంటే మరి ఒక ఆఫరర్ మరి ఎవరైతే అర్పిస్తున్నాడో ఆ వ్యక్తి మరి ఆ యొక్క జంతువు పైన చేపెట్టినప్పుడు ఏమన్నాడంటే దిస్ ఈజ్ మీ, ఇది నేను, మరి నాకు రావాలి ఈ యొక్క శిక్ష, మరి నా పక్షంగా దేనిని నేను బలిగా ఇస్తూ ఉన్నాను అన్న దాని సూచనగా మరి ఈ యొక్క చేతులు ఉంచుతారు. సో చేతులు ఉంచడం వల్ల దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్ఫ్ విత్ ద యానిమల్ అనమాట, విత్ ద సాక్రిఫైస్. మరి ఇలా దేవుడు ఏమంటాడంటే మరి అది అంటే యానిమల్ అతని పక్షముగా అంగీకరింపబడును. మరి దేవుడు మరి ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడడానికి మరి ఇవి ఈ దహన బలి పర్టికులర్ స్పెసిఫిక్ సిన్స్ కొరకు కాదు కానీ జనరల్ సిన్స్. మరి జనరల్గా దీని యొక్క గోల్ ఏంటి అని అంటే దేవుని ఎదుట వాళ్ళు అంగీకరించబడటం కొరకు యాజ్ ఎ కంప్లీట్ డెడికేషన్ టు గాడ్. ఏమని అన్నారంటే ఈ బలి ఇవ్వడం ద్వారా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాము, నీవే మా దేవుడవు, నీవే మా నాయకుడు అని తెలియచేయడానికి ఈ యొక్క బలిని వాళ్ళు అర్పిస్తారు. మరి అంత మాత్రమే కాదు వారి యొక్క జనరల్ సెన్స్ని కూడా ఈ యొక్క బలి వారి యొక్క జనరల్ సెన్స్ని కూడా నుంచి కూడా విడిపిస్తుంది అన్నమాట. మరి ఆ వ్యక్తి యొక్క స్థానంలో యానిమల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి ఈ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మరి ఆ యొక్క బలిని తీసుకొచ్చిన తర్వాత మరి యాజకుడు మరి దాన్ని అంతటినీ కలిపి బలిపీఠం మీద పెట్టి దాన్నంతటిని అర్పిస్తారు. మరి మిగిలిన బలిలో కొంత భాగం ఆ యొక్క యాజకులకి కానీ లేకపోతే అర్పించిన వాళ్ళకి ఇస్తారేమో కానీ ఈ యొక్క బలిలో జంతువు మొత్తాన్ని పూర్తిగా దహనం చేయాలి. ఇందులో ఏ పార్ట్ ఎవ్వరూ కూడా తీసుకోవడానికి వీలు లేదనమాట. ఎందుకు అని అంటే ఇట్స్ ఎ హోల్ బర్న్ట్ ఆఫరింగ్. మరి దేవుని ఎదుట మరి ఇది వాళ్ళ కంప్లీట్ డెడికేషన్ కొరకు దీన్ని
అర్పిస్తున్నారు కనుక దానికి సూచనగా మరి సమస్తము మొత్తం జంతువును పూర్తిగా దహనం చేస్తారనమాట. మరి దీని యొక్క ఉద్దేశం ఆల్రెడీ రాశాను కదా, దేవునికి సంపూర్ణ అంకిత భావం. అందుకే దీన్ని సుప్రీం సాక్రిఫైస్, అత్యున్నత బలి అని అంటారనమాట. మరి 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక మరి ఏం కనిపిస్తుంది అని అంటే గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్యము. మరి 2వ అధ్యాయం చదువుదామా. మరి ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయో చేరుడు గోధుమ పిండియో దాని సాంబ్రాణి అంతయో తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. మరి ఈ యొక్క బలిలో ఏమేమి అర్పించాలంటే మరి పిండి, తర్వాత నూనె, ఇంకా ఉప్పు, అది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. మరి ఇది యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యాజకుడు దాని మీద ఆ యొక్క పిండిపై నూనె పోసి దాన్ని కొంత చేతితో దాని బలిపీఠం మీద అర్పిస్తే మరి మిగిలినది యాజకుడు తీసుకుంటారు అనమాట. మరి ఇందులో కొంతమంది పిండిగా తీసుకొస్తారు, కొంతమంది కుక్ చేసుకుని తీసుకొస్తారు. మరి అది పొయ్యిలో కాల్చిన నైవేద్యం అవ్వచ్చు, లేకపోతే కుండలు అవ్వచ్చు, ప్యాన్ మీద అవ్వచ్చు, రోస్టెడ్ అవ్వచ్చు. మరి ఇది ఎలాగ తీసుకొచ్చినా మరి దేవుడు చాలా మరి ఈ యొక్క ఆఫరింగ్లో ముఖ్యమైనది ఏంటి అని అంటే మరి ఎంత మాత్రం కూడా మరి పులిసిన పిండి చేర్చకూడదని దేవుడు చెప్తాడనమాట. ఇది ఒక కండిషన్గా ఆయన చెప్తాడు. మరి ఎందుకు పులిసిన పిండి వద్దు అని అంటారు అని అంటే మరి పులిసిన పిండి ఎప్పుడు కూడా అది నెగిటివ్ కాంటెక్స్లో ఎక్కువ ఉపయోగించబడుతుంది. ఇప్పుడు బైబిల్లో చూసినట్లయితే మరి నెగిటివ్ కాంటెక్స్లో దీన్ని ఉపయోగిస్తారు. మరి ఇది బ్రెడ్లో ఒక విధమైన మార్పు, చేంజ్ని తీసుకొస్తుంది అని, ఇంకా ఇది కరప్షన్తో అసోసియేట్ అయిన వర్డ్ అని మరి పులిసిన పిండి దీన్ని ప్రొహిబిట్ చేస్తారు. మరి అంతేకాదు మరి ఇందులో ముఖ్యమైన పదార్థం ఏంటి అని అంటే ఉప్పు అన్నమాట. మరి ఎందుకు సాల్ట్ అని చూస్తే కనుక మరి అనేక చోట్ల ఏమని ఉంటుంది, అదే కవనెంట్ గురించి చూస్తే కనుక ఏమని రాయబడి ఉంటుందంటే సాల్ట్ ఆఫ్ కవనెంట్. మరి ఏన్షియంట్ డేస్లో చూస్తే సాల్ట్ అనేది మరి ప్రిజర్వింగ్ ఏజెంట్. మరి మనకి ఉప్పు చేపలు ఎట్లా ఉంటాయో, ఎండి చేపలు ఉప్పులు ఎలా నానబెట్టి దాన్ని ఆరబెట్టి దాన్ని తింటారో, అలాగే ఏన్షియంట్ డేస్లో ఉప్పు అనేది ప్రిజర్వింగ్ ఏజెంట్ ఈవెన్ ఈ రోజుల్లో కూడా. మరి ఉప్పు అనేది మరి అది పాడవకుండా మరి ఎక్కువ కాలం ఉండే విధంగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ సాల్ట్ కూడా మరి దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధన అనేది శాశ్వతమని తెలియచేయడానికి గుర్తుగా మరి సాల్ట్ని జత చేయమని అంటారు. అంతేకాదు సాల్ట్ అనేది ఇట్ యాడ్స్ టేస్ట్ కూడా కదా. మరి సో ఇవి ఈ యొక్క బలిలో ఉన్న వివరాలు అన్నమాట. మరి ఎందుకు ఈ యొక్క బలిని అర్పిస్తారు అని అంటే మరి నిబంధనకు జ్ఞాపకార్థంగా, ఇందాక చెప్పాను కదా మరి వారి నిబంధన నిలుపుకోవడానికి మీల్స్ ఇచ్చుకునేవారు అని చెప్పి. సో మరి నిబంధనకు గుర్తుగా జ్ఞాపకార్థంగా మరి కృతజ్ఞత బలిగా మరి దీనిని అర్పించారన్నమాట. మరి 3వదిగా మనం చూస్తే కనుక పీస్ ఆఫరింగ్. మరి చాప్టర్ 3 మనం చూస్తే కనుక అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడ్ల అతడి గోవుల్లోండి తీసుకుని వచ్చిన ఎడ్ల అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని
తీసుకుని రావాలను. మరి ఈ యొక్క సమాధాన బలి మరి ఏమేమి ఉంటాయి, ఏమేమి అర్పిస్తారు అని అంటే, మరి ఇక్కడ దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్టే మరి మగదాన్ని కానీ ఆడదాన్నే కానీ యెహోవా సన్నిధికి మరి హోల్ బర్న్ట్ ఆఫరింగ్ ఓన్లీ మేల్, బట్ పీస్ ఆఫరింగ్ మనం చూసే సమాధాన బలి మరి మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. కానీ మరి ఈ యొక్క బలిని అర్పించేటప్పుడు మరి దేన్ని అర్పిస్తారనంటే కేవలం క్రొవ్వును మాత్రమే అర్పిస్తారనమాట. మరి ఎందుకు క్రొవ్వు, మరి మిగిలిన బాడీ పార్ట్స్ ఎందుకు అర్పించారంటే మరి క్రొవ్వు అనేది మోస్ట్ ప్రెషియస్ అనమాట. ఇంకా చెప్పాలంటే శ్రేష్టమైనది, ద బెస్ట్ మీట్ అనమాట, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మీట్ ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో. సో అందుకే మరి క్రొవ్వును మాత్రమే అర్పిస్తారు. మరి మిగిలినవి బ్రెస్ట్ ప్రీస్ట్కి ఇస్తారు. మరి మిగిలిన భాగాన్ని మరి ఎవరైతే అర్పిస్తున్నారో మరి ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి తినలాగన మరి మిగిలిన మీట్ తను తీసుకుని వెళ్తాడనమాట. మరి ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో మరి ఇందాక చెప్పాను కదా, హాస్పిటాలిటీ ఎవరికైనా ఇచ్చినప్పుడు మరి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వాళ్ళ మీల్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి ఆల్రెడీ చెప్పాను కదా, మరి ఇస్సాకు అబీమెలెకుతో నిబంధన బలపరచుకోవడానికి మీల్ ఎలా ఇచ్చారో మరి అలాగే ఈ యొక్క బలి వారి యొక్క నిబంధనను బలపరుస్తుంది. అంతేకాదు మరి ఈ యొక్క నిబంధనను సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ యొక్క పీస్ ఆఫరింగ్ని ఇచ్చేవారనమాట. ఏమనంటే మాకు ప్రాయశ్చిత్తం జరిగింది, మరి ఇప్పుడు మేము దేవునితో సమాధాన పడుతున్నామన్న దానికి సూచనగా. సో ఇంకా చెప్పాలంటే ఇవి రెండు కోణాలు, మరి వర్టికల్ తర్వాత హారిజాంటల్. వెర్టికల్ అంటే మరి ఇక్కడ వారు దేవునితోనూ తమ సంబంధాన్ని పరుచుకున్నారు, అలాగే తోటి వారితో. అందుకే వాక్యం ఉంటుంది కదా, మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని. మరి ఈ యొక్క ఆఫరింగ్ ఆ యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. అంతేకాదు మరి ఇలా ఫ్యాట్ని ఈ యొక్క బెస్ట్ పోర్షన్ని దేవునికి ఇవ్వడం బట్టి వారు ఏమంటున్నారంటే, లార్డ్ యు ఆర్ వర్ది టు రిసీవ్ ద బెస్ట్. మరి ఈ లోకంలో మాకు ఏదైనా శ్రేష్టమైనది ఉంది అని అంటే అది నీవే, అందుకే మాకు శ్రేష్టమైనది నీకు అర్పిస్తున్నామని చెప్పి ఈ యొక్క పీస్ ఆఫరింగ్ని వాళ్ళు అర్పిస్తారనమాట. మరి వారి యొక్క నిబంధన బాధ్యతలు గుర్తు చేయడానికి ఆయనే అర్హుడు, గనుడు మన జీవితాలపై తెలియచేయడానికి ఈ యొక్క పీస్ ఆఫరింగ్ అనమాట. మరి చాప్టర్ 4 and 5 సిన్ అండ్ బర్న్, సిన్ ఆఫరింగ్ అండ్ గిల్ట్ ఆఫరింగ్ మరి నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాము. మరి ఇవన్నీ చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అసలు ఇజ్రాయెల్లో ఎన్ని బలులు అర్పించేవారు. ఎవ్రీడే దే యూస్ టు సాక్రిఫైస్. ఎన్ని రెస్ట్రిక్షన్సా, ఎన్ని రెగ్యులేషన్సా అని మనం అనుకుంటాం. అరే ఇంత కష్టమా వాళ్ళకి అని మనం అనుకుంటాం. కానీ సాక్రిఫైస్ అనేది ఇట్స్ నాట్ అ బ్రిడ్జ్ టు కనెక్ట్ విత్ గాడ్, బట్ ఇట్స్ ఎ డోర్ టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ అనమాట. ఇది ఒక బ్రిడ్జ్ లాగా మనకు కనిపిస్తుంది, ఓకే వాళ్ళ దేవునితో కనెక్ట్ అవ్వడానికి. బట్ యాక్చువల్గా ఇది ఒక డోర్ అనమాట, వాళ్ళ దేవుని సన్నిధిని సమీపించడానికి. మరి దేవుని యొక్క వాళ్ళ యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వడానికి, మరి దేవుని యొక్క సన్నిధిని వారు వెళ్ళులాగా సమీపించలాగా మరి ఈ యొక్క సాక్రిఫైజెస్ని వాళ్ళు అర్పించారనమాట. మరి ఇప్పుడు మన చూస్తే కనుక నో మోర్ సాక్రిఫైజెస్. మనమంతా న్యూ కవనెంట్లో మనం ఉన్నాం, నూతన నిబంధనలో మనం ఉన్నాం. మరి ఇప్పుడు మరొకప్పుడు ఇశ్రాయేల్లో అర్పించిన విధంగా మరి ఇప్పుడు సాక్రిఫైజెస్ ఏమీ కూడా మరి ఎక్కడ అర్పించినట్టు మనం చూడం. వై, ఎందుకు అని అంటే మరి యేసుక్రీస్తే మనందరి కొరకు ఒక్కసారి ఆయన
బలి అయ్యి తన ప్రాణాన్ని మనకు అర్పించారు. మరి ఇప్పుడు దేవుని సన్నిధికి మనం ఆయన యొక్క బ్లడ్తో మనం ఎంటర్ అవుతాం. మరి ఇశ్రాయేలులు మరి గోవులు, ఎద్దులు, మేకలు వాళ్ళ యొక్క రక్తంతో వాళ్ళు దేవుని సన్నిధికి లైక్ ద మోస్ట్ హోలీ ప్లేస్కి వాళ్ళు ఎంటర్ అయ్యారనమాట. బట్ నౌ we enter God's presence with blood of Jesus. యేసు ప్రభు మన కొరకు ఆయన చేసిన త్యాగం వల్ల ఆ యొక్క తెర, ప్రత్యక్ష గుడారం యొక్క తెర చీల్చివేయబడింది. మనందరికీ ఇప్పుడు గాడ్స్ ప్రెసెన్స్ అనేది యాక్సెసిబుల్ అయిందన్నమాట. ఎప్పుడైనా వెళ్ళగలం, ఎలా అయినా మనం వెళ్ళగలం. సో బికాస్ ఆఫ్ జీసస్ బ్లడ్ we need to be grateful to God for his sacrifice on the cross. నిజంగా యేసు ప్రభు చూస్తే మరి చివరి రక్త బొట్టు వరకు ఆయన చిందించారు. మళ్ళీ బెల్లంతో మరి ఆయన పక్కన పొడిస్తే మరి రక్తం తర్వాత నీరు కారిందనంటే దాని అర్థం ఆయన ఒంట్లో ఏ రక్తం కూడా లేదు. సో గాడ్ మన కొరకు మనము ఆయన ప్రెసెన్స్లోనికి ఎంటర్ అవ్వాలని he sacrificed himself on behalf of us. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ వాట్ షుడ్ వీ డూ అంటే వీ హ్యావ్ టు లివ్ ఎవ్రీ డే ఫర్ గాడ్. మరి రోమీలు రాసిన పత్రిక చూస్తే 12వ అధ్యాయము 1 చూస్తే, కాబట్టి సహోదరులారా, దేవుని కరుణ చేత మీరు మీ శరీరములను జీవం గల బలిగా, పరిశుద్ధమైనవిగా, దేవునికి స్వీకరమైనవిగా అర్పింపవలనని నేను మిమ్మను బలవంత పెట్టుచున్నాను. ఇదే మీ యుక్తమైన ఆరాధన. సో ఈ యొక్క రోమన్స్ లెటర్ మనం చూసే కనుక ఫస్ట్ 11 chapters పాల్ టాక్స్ అబౌట్ డాక్ట్రిన్, who God is, why Jesus, why sacrifice, everything. పౌలు గాస్పల్ గురించి ఆయన 11 chaptersలో ఆయన మాట్లాడతారు. సో ఆయన 12th chapter దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మరి ఇప్పుడు దాకా మీరు యూ హర్డ్ వాట్ గాస్పల్ ఇస్, గాస్పల్ అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో మీరు విన్నారు. నౌ కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే, మీ శరీరంలో జీవము గల బలిగా అంటే లివింగ్ సాక్రిఫైస్గా. మరి ఒకప్పుడు ఎట్లాంటి బలి ఇచ్చేవారు? మరి డెడ్ యానిమల్స్ని బలిపీఠం మీద పెట్టేవారు. అదే ఆ యానిమల్స్ని చంపి దాన్ని దేవునికి పైన సువాసనగా దాన్ని అర్పించేవారు. బట్ నౌ జీసస్ ఆ యొక్క ప్రైస్ అంతా కూడా ఆయన పే చేశారు. మరి జీసస్ ఆ యొక్క ప్రైస్ అంతా మన కొరకు ఆయన పే చేశారు. అండ్ నౌ మనం ఒక లివింగ్ సాక్రిఫైస్గా అంటే ఎవ్రీ డే మనం దేవుని సన్నిధిలో మనం దేవునికి అర్పించాలి. ఏంటి అంటే మన జీవితాలు. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే మన సమయం, దేవుడు మనకి ఇస్తున్న రిసోర్సెస్, మన ఎబిలిటీస్, మన స్ట్రెంగ్త్ దేవునికి అర్పించాలి. అంతేకాదు ఇది ఎలాంటి బలి అవ్వాలి అని అంటే పరిశుద్ధమైనవి. మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలాంటి నిర్దోషమైన నిష్కలంకమైన బలిని దేవుడు స్వీకరించేవాడో, మరి ఇప్పుడు కూడా దేవుడికి మనం ఏది ఇచ్చినా అది ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, నిష్కలంక ఉండాలి. అంతేకాదు దేవునికి స్వీకరమైనవిగా అంటే ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్ అనమాట. మరి మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు సింగ్ ప్రైజెస్, దేవుని సన్నిధిలో పాటలు పాడతాము, దేవుని గురించి మనం దేవునికి ఆరాధన చేస్తాము. బట్ మన హృదయం ఎలా ఉంది మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. మన హృదయం నిజంగా మంచిగా ఉందా, లేకపోతే పగలు, లేకపోతే కక్ష, లేకపోతే పాపం, ఇవి హృదయంలో పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి మనం స్టేజ్ ఎక్కి పాడుతున్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో మనం సేవ చేయడం కానీ పని చేయడం కానీ చేస్తున్నామా? దేవుని దృష్టికి అది ఎప్పటికీ అంగీకారం కాదు. బిఫోర్ నువ్వు ఆ యొక్క ఆఫరింగ్ ఇచ్చే ముందు దేవుడు ఏమంటాడు? కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోమని దేవుడు అన్నాడు. ఒకవేళ నీవు
లివింగ్ సాక్రిఫైస్గా నువ్వు ఏది అర్పించినా, నీ టైంని దేవుడికి ఇచ్చిన, మరి ఆరాధన అర్పించిన, ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ, నువ్వు దేవుని ఎదుట మరి ప్లీజింగ్గా నీ యొక్క జీవితం లేకపోతే, మరి ఆయన మైనట్టు నీ జీవితం లేకపోయినట్లయితే, దేవుడు మరి నీ యొక్క బలిని ఆయన ఏమాత్రం ఆయన అంగీకరించాడు. అది యుక్తమైన ఆరాధన ఎప్పటికీ అవ్వదు. మరి మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాము. మరి అంతేకాదు, మనం దేవునికి ఇస్తున్నప్పుడు when we give our time, when we give our resources, our talents, దేవునికి మనం are we giving the best to God, లేకపోతే లెఫ్ట్ ఓవర్ టైం అంతా మన లైఫ్ మనం ఖర్చు పెట్టుకుంటాము, బట్ మిగిలిపోయిన సమయాన్ని, మిగిలిపోయిన ఈ యొక్క మనీని ఇట్లా దేవునికి మనం అర్పిస్తున్నామా? వి గివింగ్ గాడ్ ద బెస్ట్? మరి పీస్ ఆఫరింగ్లో ఇస్రాయేలీలో దే యూస్ టు ఆఫర్ ద బెస్ట్ పోర్షన్ ఆఫ్ ద మీట్ అనమాట. మరి ఫ్యాట్ని అర్పించేవారు. మరి మన జీవితాల్లో ఆర్ వి గివింగ్ ద బెస్ట్ టు గాడ్, లేకపోతే మరి ఏదో సాధారణంగా సాదాసీదంగా మనం దేవునికి అర్పిస్తున్నామా? మనలో మనం పరిశీలన చేసుకోవాలి. మరి అరే జీసస్ క్రైస్ట్ ఆయన సాక్రిఫైస్ అయ్యారు కదా, ఆయన బ్లడ్ అర్పించారు కదా, మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. ఇఫ్ యూ కీప్ సిన్ విత్ ఇన్ యూ అండ్ ఇఫ్ యూ ఎంటర్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని దృష్టికి నువ్వు అంగీకారంగా ఉండలేవు. దేవుడు నిన్ను అంగీకరించలేడు. దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించలేడు. కాబట్టి లెట్ us present our bodies as living and holy sacrifice. దేవునికి ఇష్టంగా, మరి దేవునికి ప్రియులంగా మనం ఉంటాము. దేవుడు ఇప్పుడు బలులు ఇవేమీ కోరట్లేదు, కానీ మన యొక్క జీవితాన్ని ఆయన కోరుతున్నాడు కనుక మరి మన జీవితాలు మనం ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనం జీవితాము. కన్ఫెస్ యువర్ సిన్స్ టు గాడ్ అండ్ గివ్ టు గాడ్ the best and glorify him through your life. Thank you. Shall we close and pray? కృప కలిగిన మా దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు ఈ యొక్క సెషన్ నాయన మరి ఈ విధంగా జరిగించడానికి నువ్వు చూపిన కృప కొరకే నీ కొందనాలు. మరి నిజంగా పాత నిబంధన కాలంలో ప్రభా అనుదినము ఎంతో రక్తపాతం చెల్లించేవారు. ఎన్నో జంతువులు ప్రభా వారు బలిగా ఇచ్చేవారు. మరి నూతన నిబంధనలో యేసు ప్రభు మరి మా కొరకు త్యాగం చేసి మరి నీ ఎదుట మేము ప్రవేశించడానికి, నీ ఎదుట మేము అంగీకరించబడేటట్లు ఆయన తన్ను తాను మరి మా కొరకు మరి తన యొక్క శరీరాన్ని అర్పించుకున్నారు. ప్రభా మరి మీరు మా కొరకు ఏర్పరిచిన యొక్క మార్గమును బట్టి నిలుస్తున్నాము దేవా. మరి నీ యొక్క కుమారుని యొక్క సాక్రిఫైస్ని ప్రభా మరి మేమెవ్వరం ఈజీగా తీసుకొనకుండా మరి మమ్మల్ని మేము లివింగ్ సాక్రిఫైస్కి ఎవ్రీడే మరి పరిశుద్ధంగా మరి నిష్కలంకంగా మరి నీ ఎదుట ప్రియులంగా ప్రభా ఉండే భాగ్యమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎదుట అంగీకరించబడడానికి నువ్వు మాకు ఇస్తున్న దాంట్లో ప్రభా మరి మీకు శ్రేష్టమైనది ఇవ్వలాగన మీరే సహాయం దయచేపమని, మా జీవితాల ద్వారా నీవు మహిమ పొందమని సర్వశక్తులైన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మరి ఇది రికార్డ్ చేసిన సెషన్ కనుక మరి తప్పక మీ యొక్క క్వశ్చన్స్ కామెంట్స్ తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.